కూడా ఆర్మీపై పాకిస్తాన్ ఆర్మీపై కాస్త ఆగ్రహవేశాలు పెళ్లిపోతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఆర్మీ చీఫ్ వెళ్లి జైషే మహమ్మద్ గాయపడ్డాడు, అతన్ని పలకరించడానికి వెళ్లారు. ఏదో బంధువులు గాయపడితే పలకరించడానికి వెళ్ళినట్లే వెళ్ళాడు. ఆ దృశ్యాలు చూసాం కూడా మనం ఆల్రెడీ. దీన్ని ఎలా చూడాలండి? అంటే వాళ్ళకి స్ట్రాటజిక్ అసెట్స్ అమ్మా, వాళ్ళు పెంచి పోషించే మనుషులు. వాళ్ళకి ఏంటంటే ఆయన చెప్పాడు కదా, ఆయన వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, మేము మూడు దశాబ్దాల నుంచి మాది వాళ్ళ టెర్రరిస్ట్ అనేది ఇండస్ట్రీ వాళ్ళది. వాళ్ళకి దీని ద్వారా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీకి మొత్తం అందరికీ కూడా దీని ద్వారానే డబ్బులు. యూరోప్ కి, బ్రిటిష్ కి, యుఎస్ కి, వీళ్ళందరికీ ఆ టెర్రరిస్ట్ ని పెంపొందించేది వీళ్ళు. వీళ్ళకి అది ఒక పెద్ద ఇండస్ట్రీ. అది టెర్రరిస్ట్ అనేది వీళ్ళకి ఇండస్ట్రీ. అది ఓకే, చూస్తుంటేనే అర్థమైపోతుంది శాస్త్రి గారు. అంటే పాలకి సరుకులకి అల్లాడిపోతున్న ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కి భారత్ పై ఎంత అక్కసు ఉందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఈ దాడులన్నీ జరగడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని తెలుస్తోంది. ఇవాళ మీరు చూస్తే మసీదుల్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు. ఏమని, భారతదేశం ఏదో మసీదుల్ని కొట్టిందని, మసీదుల్ని టార్గెట్ చేసిందని. అంటే రాంగ్. అంటే వాళ్ళ ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు అన్నీ. వాళ్ళకేంటంటే వాళ్ళ ప్రజలు టేక్ ఇట్ గ్రాంట్. వాళ్ళ ప్రజలు కూడా చిక్కుకుపోయారు. యాక్చువల్గా ఆర్మీలో ప్రజలు కూడా చిక్కుకుపోయారు. సో దానివల్ల ఏంటంటే ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎలా కావాలంటే అలా చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము మనం 5 ఫైటర్ పైలట్స్ మన పైలట్ ని పడగొట్టేసామని చెప్తున్నారు. దానికి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎక్కడ దాని ఏం విధి లేదు. అయినా సరే వాళ్ళు దాని మీద బేస్ చేసి చెప్తున్నారు. సో అది కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అరౌండ్ ఈ ఇవాళ మిడ్ నైట్ మనకి వాళ్ళ దగ్గర నుంచి సమ్ రిప్రికేషన్ విల్ బి దేర్. ఓకే శాస్త్రి గారు, మీరు లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిట్టడి కృష్ణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ గారు నమస్తే అండి. ఫ్రేమ్ ఒక్కసారి చూడండి, మీ మొబైల్ ఫ్రేమ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణ గారు హలో, వినపడుతుందా అండి? వినిపిస్తుంది. మీ మొబైల్ ఆటో రొటేషన్ లో పెట్టండి ప్లీజ్. ఓకే కృష్ణ గారు.